జగపతి బాబు గారు హీరోగా, ముగ్గురు హీరోయిన్లతో 'మూడు ముక్కలాట' అనే ఒక సినిమా కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రిలీజ్ అయ్యింది 2000 సంవత్సరంలో. దీనికి మ్యూజిక్ కీరవాణి గారు, అలాగే పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎంఎం శ్రీలేఖ గారు. ఎందుకు ఇంతగలా చెప్తున్నామంటే ఆ పాట మరేదో కాదు, 'పాలకోవా పాలకోవా' సాంగ్. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా కూడా పెద్దగా ఆడిందేం లేదు. రిలీజ్ అయినప్పుడు కూడా చాలామందికి తెలీదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా 10 ఏళ్ళుగా అనుకుంటా ఇంచుమించు నన్ను అడిగితే ఒక 10 to some years అటు ఇటుగా కరోనా తర్వాత ఇంకా ఎక్కువ చెప్పాలంటే బండ్లల్లో ఒక పెద్ద బస్సు పెట్టుకొని కేవలం కోవా రాసిన బన్ను కేవలం 10 రూపాయలు మాత్రమే అని చెప్పేసి వాడవాడన వీధి వీధిన ఊరున అమ్ముతున్నారు. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలామంది, అంటే ఈ పాట తెలుగు రాష్ట్రానికి చెందిందే కాబట్టి మరి నార్త్లో ఒకవేళ అమ్మినా మరి ఏ పాట పెట్టుకున్నారో మనకు తెలియదు. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో ఎక్కడో ఒక చోట 10 రూపాయలు పెట్టి ఈ బన్ను తిన్న వాళ్ళే ఉన్నారే తప్పితే తినని వాళ్ళు ఎవరు ఉండరు నన్ను అడిగితే మ్యాక్సిమం. అంటే మరి నేను బయట తినను అని చెప్పుకునే వాళ్ళు తినకపోవచ్చు. బట్ ఈవెన్ దో కొంచెం నోరూరు ఇలాగా 10 రూపాయలు పెట్టి ఎవరో ఒకరు పలు సందర్భాల్లో తినే ఉంటారు. అయితే దీనికి ఉన్న డిమాండ్ మనకు తెలిసిందే. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్లో చిట్టిపొట్టి సమోసాలు ఉంటాయి, అవి ఎలా ఫేమస్సో ఇంకా చిరుతిండ్లు ఏం చెప్పను, క్యాండీ, అలాగే స్వీట్ కార్న్, మన పానీపూరి, రెగ్యులర్గా బయట మనం ఇట్లా నడుస్తూ వెళ్తుంటే దొరికే ఐటమ్స్ ఎంత ఫేమస్సో ఈ కోవా బన్ రాసిన పాలకోవా కూడా అంతే ఫేమస్. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి మిర్చి బజ్జీలు, సమోసాలు వీటికైనా సరే ఓ పర్టికులర్ టైం ఉంటుంది. సాయంత్రాలు వస్తాయి, పొద్దునైతే మనకి టిఫిన్లు వస్తాయి, మధ్యాహ్నం పూట మెస్లు ఉంటాయని. కానీ కోవా బండికి పాలకోవాకి ఒక టైం అనేది ఏమి ఉండదు. పొద్దున్న కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎక్కడైనా సరే అట్లా అటు ఇటు వెళ్ళే వాళ్ళు జనరల్గా చెరుకు రసం ఎలా తాగుతారో, నిమ్మరసం ఎలా తాగుతారో అంత సింపుల్గా హాయిగా ప్రశాంతంగా ఈ పాలకోవా తింటూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళు కూడా ఒక పర్టికులర్ లొకేషన్స్, అంటే ఎక్కువ జనాలు తిరిగే చోటు, లైక్ మన టూరిజం ప్లేసెస్ లాగా ఉంటాయి కదా, అలాంటి చోట ఎక్కువగా ఉంటారు. ఏదైనా జాతరలు జరిగిన, ఎగ్జిబిషన్లు జరిగిన, రాజకీయ పార్టీ మీటింగ్లు అవుతున్నాయన్నా, సినిమా మీటింగ్లు అవుతున్నాయన్నా, ఎక్కడో చోట సందర్శక ప్రాంతాలైనా వీళ్ళు తరచూ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు రీసెంట్లీ మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఒక అతను ఆ కోవా బన్ను 10 రూపాయలకు అమ్ముకుంటూ ఉంటే అతని మీద దాడి చేశారు జర్నలిస్టులు. వెళ్ళి ఏమన్నారంటే దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, అసలు నువ్వు ఏం అమ్ముతున్నావు, దాంట్లో ఏమేసి అమ్ముతున్నావు, ఎందుకు అమ్ముతున్నావు, అసలు నువ్వు మనిషివేనా కాదా అని చెప్పేసి చిత్రవద చేస్తే తనకి చివరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పాపం అక్కడ ఆయన అయోమయ స్థితిలో ఉన్నప్పటికీ తోటి కోవా బన్నిస్టులు, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట, అంటే అక్కడెక్కడెక్కడ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మిగతా మీడియా వాళ్ళు వెళ్ళేసి ఇలా పలానా చోటు ఇలా జరిగింది కదా, మీరు కూడా ఇదే బాపత, ఇంకేంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కోవా బన్ అనేది ఒక పెద్ద విషయం అయి కూర్చుంది. అండ్ దీన్ని అంతవరకు ఓకే సరే, ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి పెద్ద హోటల్స్కి వెళ్ళే దమ్ముందా, పెద్ద హోటల్స్లో కిచెన్స్కి వెళ్ళి క్లీన్ చేసే దమ్ముందా, అలాగే చిరు వ్యాపారులు ఇప్పుడు మనకి అది ఉందా, నారింజ మిఠాయి అంటాం, అవి కానీ, గోలీ సోడాలు కానీ, చిన్న ఐస్ క్రీమ్లు కానీ, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేసే దమ్ముందా. అండ్ కిరాణా కొట్టుకి వెళ్తే మీరు చూస్తూ ఉంటారు, చిన్న పిల్లల స్కూల్స్ ఆపోజిటే రకరకాల ఐటెంలు అమ్ముతారు. అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము. చెకోడీలు కానీ, ఈ టైప్ ఆఫ్ మురుకులు కానీ, డిఫరెంట్ పిండ్లతో అమ్ముతూ ఉంటారు. ఆ పిల్లలు కూడా పాపం కొంటూ ఉంటారు. చిన్నగా కొబ్బరి రౌజులు కానీ ఇంకేమైనా ఉంటాయి ఊర్లలో, ప్రతి చోట ఎక్కడో దగ్గర చిరుతిళ్ళు ఉంటానే ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎవరు పర్మిషన్స్ ఇస్తారో తెలియదు కానీ ఎవ్వరూ అడగరు. ఇంకొకటి, యూట్యూబ్లలో కూడా కూర్చోబెట్టేసి ఇంతకుముందు వంటలు చేసిన వంటలమ్మలందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్స్కి సీలేసి అమ్ముతున్నారు అనమాట. కొనుక్కోండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ ఇంటికి పంపిస్తాము అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ కూడా ఉండదు. సో ఓవరాల్గా జరిగేది ఇది. కానీ మనం కూడా అలవాటు పడ్డాం. ఏమని అంటే
పెద్ద పెద్ద షాపులలోకి వెళ్ళకుండా కంపెనీ ప్రోడక్ట్స్ వాడకుండా హోమ్ ఫుడ్ అనే ఒక టైటిల్కి అలవాటు పడిపోయి మనం కూడా రోడ్ల పక్కన తింటున్నాం. అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళకి వాట్సాప్ నెంబర్లలో ఆర్డర్లు పెడతానే ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మేడారం జాతరలో ఎదురైన ఈ ప్రశ్నకి ఆయన సరిగ్గా సమాధానం చెప్పకపోవడం వల్ల ఒక దాడి అనేది జరిగింది. దీన్ని పట్టుకున్న మిగతా వ్యక్తులు ఏం చేశారంటే, ఆ అమ్మేవాడు ముస్లిం. మేడారం జాతరలో ముస్లిమ్స్కి అసలు ఎలవడే లేదు. గవర్నమెంటే రూల్ పాస్ చేసింది. ఎలా అమ్ముతున్నాడు, వాళ్ళు అందులో ఉమ్మి ఇస్తారు, హలాల్ అంటారు, ఇంకేదో అంటారని చెప్పేసి ఒక మతానికి చెందినటువంటి మనుషుల ప్రవర్తన తీరు, వాళ్ళ వ్యాపార శైలిని విమర్శిస్తా ఎలా ఉందంటే చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక మతోన్మాదానికి పురుడు పోశారు వీళ్ళందరూ కలిసి. ఎక్కడికి పోతుంది సమాజం అంటే, ఇప్పుడు మోస్ట్లీ మటన్ అమ్మే వాళ్ళు మర్చిపోయా, చాలామంది కూడా మటన్ కత్తి మస్తాన్ అంటే ముస్లిమ్సే మటన్ అమ్ముతారా ఏంటి కొంపదీసి, అలా అనేవాళ్ళు ఉన్నారు. సినిమాలలో కూడా మనకి ఏమన్నా మటన్ షాప్లో పనిచేయాలంటే ముస్లిం క్యారెక్టర్స్నే పెడతారు. మళ్ళీ తర్వాత ఇంకేంటి, చికెన్ షాప్లే కానివ్వండి, డిఫరెంట్ వ్యాపారాలు, పాల వ్యాపారం కానీ ఏదైనా కానీ. ఇక్కడ విషయం ఏంటంటే, యాక్చువల్గా మీకు తెలియని విషయం, ఎక్కడన్నా ఏదైనా చిన్న గొడవ జరిగినా, ఇండియా పాకిస్తాన్ మధ్యలో బార్డర్లో ఏదన్నా గొడవలు జరిగినా కరాచీ బేకరీ మీద దాడులు చేశారు. ఆ టైంలో మనం చూసాం, నువ్వెందుకున్నావు ఇక్కడ పాకిస్తాన్ పేరు పెట్టుకొని, వెళ్ళు ఇక్కడ నుంచి అని చెప్పేసి. ఆ తర్వాత కూడా కాశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది కూడా ముస్లింలని ఒక రకంగా చూశారు. అంతెందుకు చావా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అలాగే చూశారు. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, కొన్ని వందల చోట్ల. అంతెందుకు అయోధ్య రామాలయం కడుతున్నా కూడా, ఇది కడుతున్నామన్న ఆనందం పక్కన పెట్టేస్తే, పలానాలో మసీదు కూల్చి మరీ కడుతున్నామన్న ఆనందం ఇంకోవైపు ఒక వర్గానికి. ఎందుకు ఈ మత వివక్ష, ఎందుకు ఈ కుల వివక్ష, ఎందుకు ఈ అంటే మనుషులు ఎందుకు రోజుకి మరీ ఇంత దిగజారుతున్నారో ఎవరికి ఇప్పటికీ తెలియట్లా. మహా న్యూస్ ఛానల్స్ వాళ్ళు, పెద్ద జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ముస్లిము, వీడొక పెద్ద ఉన్మాది, దాన్ని ఉమ్మేసి అమ్ముతున్నాడు, అందులో విషం పెట్టి అమ్ముతున్నాడు, చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటివరకు చాలామంది కోవబండ తిని ప్రాణం పోయిన దాఖలాలు అయితే మనం ఎక్కడా చూడలేదు. అఫ్కోర్స్ ఇంకా దరిద్రం ఏంటంటే, అప్పుడెప్పుడో నందినగర్లో ఉన్న ఇన్సిడెంట్ని కూడా దీనికి అటాచ్ చేశారు. నందినగర్లో ఒక మోమోలు అమ్మిన ఒక వ్యక్తి తన మోమోలు తిన్న తర్వాత చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. ఓ ముస్లిం మహిళ కూడా చనిపోయింది ఆ వ్యవహారంలో. అమ్మిన వాడు కూడా ముస్లిమే. వీళ్ళందరూ కావాలనే ఇలా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కొంతమంది పానీపూరి వాళ్ళు కూరగాయలు అవి ఏదో పిచ్చి వాటర్తో కడగడం, వాళ్ళు ముస్లిమ్సే. వీళ్ళందరూ కావాలనే మనల్ని చంపడానికే స్లో పాయిజన్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే, పాఠశాలల్లో కూడా ఇప్పుడున్న జెన్జీ పిల్లలకి కొత్త విషయాలు ఎందుకు నేర్పిస్తున్నారు? ఒకప్పుడు ఎప్పుడో అయిపోయింది. రోజా సినిమా టైంలోనే కొట్టుకు చచ్చాం, బొంబాయి సినిమా టైంలోనే కొట్టుకు చచ్చాం, హిందూ ముస్లిం అని చెప్పేసి. తర్వాత ఖడ్గం సినిమా వరకు క్లారిఫికేషన్ వచ్చింది సినిమా లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. ఇంకంతే. మళ్ళీ సినిమాలో ఈ కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలు, ఆ సినిమాలు, లవ్ జిహాద్, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కేవలం ముస్లింలకే అంటగడుతున్నారు. ఇప్పుడు ఓవర్గా కోవా బన్ ఎక్కడ కనిపించినా మనుషులు దాన్ని కొనట్ల. అండ్ ఎవరైతే ప్రశ్నలు లేవనెత్తారో వాళ్ళకు ఒక సమాధానం చెప్దాం. విషయం ఏంటంటే, ఇంత పాలని మరగబెడితే ఇంత వస్తుంది, లాస్ట్కి ఇంత కోవా అయ్యిద్ది, అంత కాస్ట్లీది నువ్వు 10 రూపాయలకి ఎలా ఇస్తున్నావు అని అడిగారు. సింపుల్, మా డిమాండ్ అండ్ సప్లై అండ్ వాస్ట్ ప్రొడక్టివిటీ అంతే. వీళ్ళు ఏం చేశారంటే, ఒకప్పుడు పాపం మనకి ఉప్పల్ దగ్గరో, లేకపోతే కాటేదాన్ దగ్గరో, లేకపోతే సంతోష్ నగర్ దగ్గర బ్రెడ్ ఫ్యాక్టరీలు ఉండేవి. ఆ బ్రెడ్ ఫ్యాక్టరీలలో ఒక రకమైన బ్రెడ్ తయారయ్యేది, అది అందరికీ సప్లై అయ్యేది. మనమే చిన్నప్పుడు అంటే బ్రెడ్ ఎక్కువ తినేవాళ్ళం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఆ తర్వాత కానీ. ఏంటో ఈ మధ్య కాలంలో బ్రెడ్ వినియోగం చాలా తక్కువ అయిపోయింది. అది ఏంటో సూపర్ మార్కెట్కి వెళ్ళినా సపరేట్ ర్యాక్లో ఒక వింత వస్తువులాగా ఉంటుంది అది. ఇంతకుముందు ప్రతి ఇంటికి పాల ప్యాకెట్లు ఎలా వచ్చావో బ్రెడ్లు కూడా అలాగే ఉండేవి, అందరి ఇళ్ళల్లోనూ ఉండేవి. ఈ మధ్య కాలంలో తినడం తక్కువ అయిపోయింది. సో వాళ్ళు కూడా ఏం చేశారు అంటే అవన్నీ ఎత్తేసారు పాపం.
ఆ ఫ్యాక్టరీ ఇంకా నడవనప్పుడు ఎందుకు ఇంత ప్రొడక్షన్ చేసి వేస్ట్ కదా, అంత కరెంటు బిల్ కట్టాలి, అంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి. వాళ్ళు ఎత్తేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలు అలాగే ఉంటే ఎవరికో వచ్చిన ఒక మంచి ఆలోచన, కోవా బన్ పాలకోవా ఆలోచన వచ్చి వాళ్ళ ఫ్యాక్టరీని తీసుకొని వాస్ట్ ప్రొడక్టివిటీ చేసి ఒక 20-30 బస్సులు పెట్టుకొని ఆ నిండా కోవా బండ్లు పెట్టి రోడ్డు ఎక్కేస్తున్నారు. అందరికీ వాళ్ళే జనాల దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఈ కాలనీ, తర్వాత ఆ కాలనీ, తర్వాత ఆ పాట వేసుకుంటూ అటు ఇటు ఇటు తిరగడం, అలా అమ్ముకుంటున్నారు. సో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి వర్కౌట్ అవుతూ ఉంది. మనకి నాలెడ్జ్ లేక నీకు ఇదెంతకు వచ్చింది అదెంతకు వచ్చిందని ఎలా అడుగుతారు? సరే ఈ నాలెడ్జ్ లేదు, పక్కన పెట్టేద్దాం. దీన్ని మళ్ళీ ఇంకో వైపు మతం వైపు తిప్పారు. అమ్మేది ముస్లిం ఆయన, వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు, మనుషుల్ని చంపడానికే వీళ్ళు ముందుకొచ్చారు. ఇదొక టైప్ ఆఫ్ టెర్రరిజము. స్లోగా పాయిజన్ ఇచ్చి చంపుతారు. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్లలో కల్తీ ఉంది, అది ముస్లింలే చేశారు. అందుకే మసాలాల్లో కల్తీ వచ్చింది, అది వీళ్ళే చేశారు, ఇది వీళ్ళే చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా ఆ మధ్యకాలంలో వచ్చింది ఏంటంటే గుమ్మడి, దీన్ని ఏమంటే బూడిది గుమ్మడికాయని బాగా పేస్ట్ చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి ఎసెన్స్ కలిపితే అది ఆ స్మెల్ వస్తుంది. మరి ఎవడికి పుట్టిన ఆలోచన వాడు అమ్మేశాడు, దొరికాడు కూడా. ఆఫ్ కోర్స్ కర్మ ఏంటంటే అతను కూడా ఒక ముస్లిం అయి ఉండడం. నెక్స్ట్ మళ్ళీ కుక్కల ఎముకలతో నూనె తయారు చేసి బిర్యానీలో సప్లై చేస్తున్నారని చెప్పి కూడా ఆ మధ్యకాలంలో కొన్ని మహా పేరున్న రెస్టారెంట్ల మీద కూడా దాడి చేశారు. కర్మ ఏంటంటే ఆ రెస్టారెంట్ యాజమాన్యం కూడా ముస్లింలు అవ్వడం. సో ఇట్లా పలు చోట్ల పలు సందర్భాలు ఉండి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని వాళ్ళని ఉగ్రవాదులుగా పోర్ట్రే చేస్తూ వాళ్ళని ఒక టైప్ ఆఫ్ మతోన్మాదాన్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే వద్దు, ఇంతటితో ఆపేద్దాం. కోవా కానీ, కోవా బన్ కానీ, బన్ మస్కా కానీ, అఫ్కోర్స్ మహా రెస్టారెంట్లలో ఎక్కువ రేటు ఉన్నా మీకు ప్రాబ్లమే. నీకు మైదా పిండి ఎంతకు వచ్చింది, పాలు ఎంతకు వచ్చాయి, షుగర్ ఎంత వచ్చింది, 300 ఎలా అమ్ముతావని కొట్లాడతారు. 10 రూపాయలకి ఇస్తే నీకు ఇంత తక్కువకి ఎందుకు వచ్చింది అంటారు. ఓ మధ్యస్థ రేటు పెడితే కొనాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ ప్రతిసారి క్వశ్చన్ మాత్రం చేస్తున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో అరచేతుల్లో చాంతాడంత ఫోన్లు తయారైన తర్వాత ప్రతి ఒక్కడికి వాగుడు మీద ఆసక్తి పెరిగింది. ఏ అంశం గురించి మనం వాగుతున్నాము, ఏ అంశం గురించి మనకి ఎంతవరకు ఆ విషయం అర్థమైంది, మనం ఎలా అర్థం చేసుకున్నాము, మనకు అర్థమైన విషయం కరెక్టా కాదా అని నిర్ధారించుకోకుండా ఎలిగేషన్స్ పాస్ చేసేస్తున్నారు చాలా సింపుల్గా. అది కాస్త వైరల్ అవుతున్నాయి. ఒక వర్గాన్ని, ఒక మతాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక మనిషిని ఈ చిందరవందరు చేసేస్తున్నారు. సో ఇంతటితో ఆపేయండి దయచేసి. కొత్తగా ఇప్పుడు మతోన్మాదులు మనకు అక్కర్లేదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు, కొట్టుకు చచ్చే వాళ్ళు కొట్టుకు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాలలో అల్లర్లు అలాగే జరుగుతూనే ఉన్నాయి. సో బెటర్ ప్లీజ్ కీప్ ఫుల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.